వెర్రి వెధవ వి సూర్యకుమారి రచన చందమామ కథల నుంచి. ఒక గ్రామంలో ఒక ఆసామికి 3 కొడుకులు ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళిద్దరూ తెలివైన వాళ్లే, కానీ మూడోవాడు పరమ మూఢుడు. అందుచేత వాళ్ళ తండ్రి పోయినప్పుడు పెద్దవాళ్ళిద్దరూ ఆస్తి పని చేసుకుని మూడోవాడికి ఏమీ ఇచ్చేవారు కాదు. అంతా మీరే తీసుకున్నారు, అన్యాయం అన్నాడు మూడోవాడు. నువ్వు వెర్రి వెధవవు, నీకేమిచ్చినా లాభం లేదు, దక్కించుకోలేవు అన్నారు అన్నలు. మూడోవాడు వెనక మొరాయించాడు. అన్నలు వాడికి ఒక ముసలి ఎద్దుని ఇచ్చి ఇది నీ వంతు తీసుకో అన్నారు. మూడోవాడు తన వంతు కూడా తనకు వచ్చినందుకు సంతోషపడ్డాడు. ఇంతలో అడవి అవతల పక్క సంత వచ్చింది. గ్రామం నుంచి చాలామంది అమ్మడానికి ఏవేవో సరుకులు తీసుకుపోతున్నారు. తన ముసలి ఎద్దును సంతలో అమ్మాలనిపించింది మూడోవాడికి. అడవిలో ఎండిపోయిన చెట్టు ఒకటి కాలిదారి పక్కనే ఉన్నది. అది గాలికి ఊగుతూ కిరుకిరుమంటున్నది. మూడోవాడు తన ఎద్దును తోలుకుని ఆ చెట్టు పక్కగా పోతూ అది చేసే కిరకిర శబ్దం విని ఆగి, ఏమిటి నా ఎద్దును కొంటావా అన్నాడు. చెట్టు కిరుకిరుమన్నది. అలా అయితే ఒకటే బేరం, 20 రూపాయలు, ఇష్టం ఉంటే కొను, లేకపోతే మానే అన్నాడు మూడోవాడు. చెట్టు మళ్ళీ కిరుకిరుమన్నది. సొమ్ము రేపిస్తానంటావా? మళ్ళీ మాట తప్పవు కదా, రేపు మళ్ళీ వస్తాను, ఇదిగో నీ ఎద్దును నువ్వు ఉంచుకో అంటూ వాడు తన ముసలి ఎద్దును ఆ ఎండు చెట్టుకు కట్టేసి ఇంటికి తిరిగి వచ్చేశాడు. సంతలో ఎద్దును అమ్మావా అని అన్నలు అడిగారు. ఆహా, అమ్మేశాను అన్నాడు మూడోవాడు సంతోషంగా. ఎంతకమ్మావు అని అన్నలు అడిగారు. 20 రూపాయలకు అన్నాడు మూడోవాడు. డబ్బేది అని అన్నలు అడిగారు. డబ్బు ఇంకా చేతికి రాలేదు, రేపు వస్తుంది అన్నాడు మూడోవాడు. వెర్రి వెధవా అని అన్నలు వాడిని నానా తిట్లు తిట్టారు. మర్నాడు మూడోవాడు అడవిలో ఉన్న ఎండు చెట్టు వద్దకు వెళ్ళాడు. అక్కడ ఎద్దు లేదు, దాన్ని తోడేళ్లు మాయం చేశాయి. నా డబ్బెక్కడా అని మూడోవాడు చెట్టును అడిగాడు. గాలికి ఊగుతూ చెట్టు కిరుకిరుమన్నది. మళ్ళీ రేపా? ఇదే నాకు మంట. రేపు డబ్బు కక్కకపోతే ఏం చేయాలో అదే చేస్తాను అని వాడి ఇంటికి వచ్చేశాడు. ఎద్దు నమ్మిన డబ్బు చేతికి వచ్చిందా అని అన్నలు వాడిని అడిగారు. లేదు, రేపుట అన్నాడు మూడోవాడు. ఇంతకు ఎద్దును ఎవరికి అమ్మావు అని అన్నలు మళ్ళీ అడిగారు. అడవిలో ఉండే ఎండు చెట్టుకు అన్నాడు మూడోవాడు. వెర్రి వెధవా అని తిట్టారు అన్నలు. మూడోవాడు గొడ్డలు పట్టుకుని చెట్టు వద్దకు వెళ్ళి ఏది నా డబ్బు అని గద్దించి అడిగాడు. చెట్టు గాలికి ఊగుతూ కిరుకిరుమన్నది. మళ్ళీ అదే మాట అంటూ మూడోవాడు గొడ్డలతో దాని పంగలో ఒక్కటి పెట్టాడు. ఆ దెబ్బకు ఒక కొమ్మ విరిగి పడింది. కొంత బంగారం కిందకి రాలింది. ఆ చెట్టు పంగలో లోతైన తొర్ర ఉన్నది. అందులో దొంగలు బోలెడంత బంగారం దాచుకున్నారు. మూడోవాడు తాను మోయగలిగినంత బంగారం మూట కట్టుకుని ఇంటికి పరిగెత్తి అన్నలకు చూపాడు. అన్నల బంగారం అంతా చూసి నిర్ఘాంతపోయి, ఎక్కడిదిరా ఇది నీకింత బంగారం అని అడిగారు. నా ఎద్దును కొన్న చుట్టు లేదు, దాని త్వరలో ఉన్నది, నేను కొంచెమే తెచ్చాను, ఇంకా బోలెడంత బంగారం ఉన్నది, మీరు కూడా రండి తెచ్చుకుందాం అన్నాడు మూడోవాడు. ముగ్గురు అడవికి పరిగెత్తి చెట్టు త్వరలో ఉన్న బంగారం అంతా 3 మూటలు కట్టుకొని ఇంటికి బయలుదేరారు. దారిలో వారికి గ్రామ పెద్ద ఎదురై, ఏమిటాయా మూటలు అని అడిగాడు. కందగడ్డలు అన్నారు అన్నలు. సొంత అబద్ధం, బంగారం చూడండి కావాల్సి వస్తే అంటూ మూడోవాడు తన మూట విప్పి గ్రామ పెద్దకు చూపించాడు. అంత బంగారం చూసేసరికి గ్రామ పెద్దకు మతిపోయింది. ఆయన మూడోవాడి మూట మీద కలియబడి గుప్పిళ్లతో బంగారం తీసుకోసాగాడు. అది చూసి మూడోవాడు తన గొడ్డలితో గ్రామ పెద్ద నెత్తిన ఒకటి పెట్టాడు. ఆ దెబ్బతో గ్రామ పెద్దల్లో కలిసిపోయాడు. ఏం పని చేసావురా వెర్రి వెధవా, నీ ప్రాణాల మీదకి మా ప్రాణాల మీదకి కూడా తెస్తువే, ఈ శవాన్ని ఏం చేయాలి ఇప్పుడు అన్నారు అన్నలు. ఏం చేయాలో పాలుపోక చివరకు వాళ్ళు ఆ శవాన్ని దగ్గరలో ఉన్న ఒక పాడు గుడిసెలోకి తీసుకుపోయి దాని నేలలో గుంట తవ్వి శవాన్ని పూడ్చి ఇంటికి వెళ్ళారు. కానీ అంత మాత్రానికే ప్రమాదం తప్పినట్టు కాదు. గ్రామ పెద్ద కోసం జనం వెతుకుతారు. వెర్రి వెధవైన తమ తమ్ముడు వాళ్ళకు శవాన్ని పాతిన చోటు చూపించి జరిగిందంతా చెబుతాడు. అందుకని ఆ రాత్రి అన్నలిద్దరూ ఆ పాడుబడిన గుడిసెకు తిరిగి వచ్చి గ్రామ పెద్ద శవాన్ని తవ్వేసి దాని స్థానంలో ఒక చచ్చిన మేకను పాతేసి గ్రామ పెద్ద శవాన్ని మరెక్కడో పూడ్చిపెట్టి ఇళ్లకు వెళ్ళిపోయారు. 2-3 రోజులు గడిచాక గ్రామ పెద్ద కోసం గ్రామస్తులందరూ వెతకనారంభించారు. మూడోవాడు కొందరిని సమీపించి, మీరు దేనికోసం వెతుకుతున్నారో నాకు తెలుసులే, గ్రామ పెద్ద ఏమయ్యాడని ఒక్కడు నన్ను అడగడేం, నేనే ఆయన్ని చంపేశాను, మా అన్నలు శవాన్ని ఎక్కడ పాతేశారో చూపిస్తాను రండి అన్నాడు. వాడు జనాన్ని పాడుబడిన గుడిసెకు తీసుకుపోయి అక్కడ తవ్వండి అన్నాడు. మీకు శవం దొరుకుతుంది అన్నాడు. గ్రామస్తులు వాడు చూపిన చోట తవ్వితే మేక శవం దొరికింది. వెర్రి వెధవా అనుకుని గ్రామస్తులు వెళ్ళిపోయారు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.